క్రీస్తు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్య పరిచర్య చేసే ధన్యతనిచ్చిన దేవాది దేవునికి మొదట వేలాది వందనాలు తెలియపరుస్తూ ఈ దినాన్న వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు మరి జాన్ డేవిడ్ అన్న కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. 116వ దావీదు కీర్తన. ఈరోజు మనం అందులో ఉన్న సంగతులను గురించి మనం ధ్యానించే ప్రయత్నాన్ని చేద్దాం. 116వ దావీదు కీర్తన. నుంచి వద్దులేక ఇది మొత్తం స్టడీ చేద్దాం. వద్దు 116వ కీర్తనలో మనం దాదాపు 19 వచనాలు ఉన్నాయి, చరణాలు ఉన్నాయి. దీన్ని మనం 3 భాగాలుగా మనం విభజించుకుందాం. మొదటి 14 చరణాలేమో ఒక భాగం, ఈ 15వ చరణం ఈ అనేది రెండవ భాగం, 16 నుంచి 19వ చరణాలు మూడవ భాగం. దావీదు రాసినటువంటి లేదా ఇతర కీర్తనాకారులు రాసినటువంటి ప్రతి కీర్తన కూడా చాలా మట్టుకు తమ యొక్క వేదనలో నుంచి, బాధలో నుంచి రాసినటువంటి కీర్తనలు. ఇప్పుడంటే పాటలు రాయటం, పాటలు పాడటం అనేటువంటివి అనేక సందర్భాలకు కారణాలకు కనబడుతున్నాయి. కానీ ఈ కీర్తనలు రాయబడిన ప్రతి కీర్తన కూడా దాని వెనక చాలా బాధ, చాలా ఆవేదన దాగినట్టుగా కనిపిస్తుంటుంది కీర్తనలు మనము చదువుతున్నప్పుడు. మరొక సందర్భంలో ఆనందం కనబడుతుంది. కీర్తనలు చదువుతున్నప్పుడు మనం ఏం కనబడుతుంది అంటే ఆనందం కనబడుతుంది. అంటే దేవుడు వారి వ్యక్తిగత జీవితాల్లో, వారి సమాజ జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆనందంతో దేవుణ్ణి కీర్తించేవారు. కీర్తన అంటే దేవుని కీర్తించటం, దేవుణ్ణి పొగడటం లేదా దేవుణ్ణి మహిమపరచటం. అది 2 సందర్భాల్లో కనబడుతుంది. ఒకటి మన బాధలో, రెండోది మన ఆనందంలో. ఈ కీర్తన ప్రాముఖ్యంగా మనం చూస్తే చాలా బాధలో ఉన్నట్టు కనబడుతుంది. ఈ కీర్తనకారుడు రాస్తున్నటువంటి కీర్తన చాలా బాధలో ఉన్నట్టుగా కనబడుతుంది. మొదటి భాగంలో మనం చూస్తే 3వ చరణాన్ని ఒకసారి చదువుదాం. 3వ చరణం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ఈ కీర్తనకారుడు చెబుతున్నటువంటి బాధ ఏంటంటే, నా జీవితంలో శ్రమలు ఉన్నాయి, నా జీవితంలో దుఃఖాలు ఉన్నాయి. అవి ఎంత ఇబ్బందిగా ఉన్నాయి అంటే అవి ఒక మరణ బంధములు నన్ను చుట్టినట్టు, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నట్టు నాకు అంత కష్టాలు ఉన్నాయి అంటున్నాడు. పాతాళంలో ఈయన వెళ్ళి రాలేదు. పాతాళపు వేదనలు ఎవరి వలన ఈయనకి తెలియాలి అని అంటే దేవుని వాక్యం వలననే ఈయనకి తెలియాలి. ఈయన ఎక్స్పీరియన్స్ చేయలేదు, లేదా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈయనకు వచ్చి తన వ్యక్తిగత అనుభవాలు చెప్పలేదు. కానీ వాక్యపు వెలుగులో నుంచే మరణపు బాధలు కానీ, మరణపు బంధాలు కానీ, పాతాళపు వేదనలు కానీ ఈ రకంగా ఉంటాయో ఆ రకంగా శ్రమ, దుఃఖము నా జీవితంలో ఉంది అని ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, చనిపోవటానికి, మరణపు పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన వారి పరిస్థితులు ఎలా ఉంటాయో నా పరిస్థితి అలా ఉంది అంటున్నాడు ఆయన. 8వ చరణంలో చూస్తే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇప్పుడు దేవునితో మాట్లాడితే ఆయన అంటున్న మాట ఏంటంటే, నా మరణపు పరిస్థితుల్లోనికి నా ప్రాణము, కన్నీళ్ళు, తర్వాత నా పాదాలు ఇదిగో జారిపోకుండా నీవు తప్పించి ఉన్నావు. అంటే ఒక్కసారి ఈ కీర్తనను మనం అర్థం చేసుకుంటే, మొదటి భాగాన్ని, కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఇబ్బందికరమైన స్థితిగతుల్లో ఉన్నాను, అయినప్పటికీ దేవుడు నన్ను తప్పించాడు అని అంటున్నాడు. చాలా సందర్భాల్లో మన బాధలో ఉన్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా,
ఎంత దేవుని వాక్యం వింటున్నా మన బాధ తప్ప మనకి ఏది ఎక్కదు. మనం ఎంత ప్రార్థన చేస్తుంటాం, ప్రార్థన లేకపోతే ఎన్నెన్నో వాక్యాలు వింటుంటాం, దేవుడు అలా మాట్లాడతాడు, దేవుడు ఇలా మాట్లాడతాడు అని ఎన్నెన్నో వాక్యాలు మనం వింటుంటాం, కానీ మన సమస్య తప్ప మనకి ఏది కూడా ఎక్కదు. మన సమస్య మన చుట్టూ తిరుగుతుంటుంది. ఈ కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటో తెలుసా? మొదటి భాగంలో సమస్య నాకుంది, ఆ సమస్య నేను దేవునికి చెప్పాను, దేవుడు నన్ను తీర్చగలడు అని ఆయన చెప్తున్నాడు. రెండో భాగం వెళ్ళిపోయేసరికి 15వ చరణంలో ఏమంటున్నాడు అంటే మరణం గురించి డైరెక్ట్గా మాట్లాడేశాడు. అంటే మనిషి జీవితంలో తట్టుకోలేనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ చివరికి అంతిమంగా మనం కోరుకునేది ఏంటంటే చావే కోరుకుంటాం. నేను చనిపోతే మేలు, నాకు చావు వస్తే బాగుండు, నాకు చావు తప్ప మరొకటి లేదు, మరణమే నాకు కావాలి అని అనుకుంటాం. కానీ ఈ భక్తుడు కూడా తన సమస్యల్లో నుంచి తీసుకొచ్చి మరణాన్ని మనం చాలా ఎలా చూస్తామంటే, చావుని మనం ఉదాహరణకు చూసామనుకోండి, ఎలా అంటాం, ఉదాహరణకి కుక్క చావు చచ్చాడు అంటాం. దాని అర్థం ఏంటి? కుక్క చావుకు విలువ లేదు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా గుద్దితే ఆ కుక్క అక్కడే చనిపోద్ది, ఎవరో ఒకరు వెళ్ళి తీస్తే తప్ప, లేదంటే ఆ కుక్క అలానే ఉంటుంది. అంటే కుక్క చావు చనిపోయాడు. అంటే మరి విలువైన మరణం ఏమనుకుంటాం? మనం ఇంటి దగ్గర పడుకున్న తర్వాత ఉదయం లేచేసరికి మన చావులో ఉన్నాం అనుకోండి, మంచి చావు, చనిపోయాడు. ఉదాహరణకు మనం విదేశాలకు వెళ్ళి అక్కడ చనిపోయామనుకోండి, అయ్యో పాపం అని అంటాం. అది ఇక్కడ నుండి చనిపోయామనుకోండి, ఫోన్లే సొంత ఊర్లో, సొంత ఇంటిలో, సొంత మంచం పైన. అంటే మరణాన్ని గురించినటువంటి ఆలోచనలో రకరకాల ప్రతిస్పందనలు ఉన్నాయి. రోడ్డు మీద చనిపోతే ఒక రకంగా, వయసు మీరి చనిపోతే మరొక రకంగా, లేకపోతే హాస్పిటల్లో చనిపోతే ఒక రకంగా, ఇంటి దగ్గర చనిపోతే ఒక రకంగా, ఇలా రకరకాల తలంపులు, మరణాన్ని గురించి రకరకాల తలంపుల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ప్రశాంతంగా చనిపోతేనే అది సరైన చావు అని అనుకుంటాం. ఉదాహరణకి ఒక 20 ఏళ్ళ కుర్రోడు ప్రశాంతంగా చనిపోయాడు అనుకోండి, మంచి చావు చనిపోయాడు అంటామా? మరలా ఏమనుకుంటాం మనం? అయ్యో మంచి వయసులో, అంటే యాక్సిడెంట్ కాదు, ఎవరు చంపలేదు, ప్రశాంతంగా చనిపోయాడు, అయినా సరే మనకి మరలా ఏంటి అంటే, మన ఉద్దేశంలో మరణం అంటే ఏంటి? మంచి వయసులో చనిపోకూడదు, మంచి వయసులో మనం చనిపోకూడదు. మళ్ళీ ఏంటి? మంచి స్థితిలోనే చనిపోవాలి. అంటే హాస్పిటల్లో చావకూడదు, రోడ్డు పైన చావకూడదు, ఎవరు మనల్ని చంపకూడదు. మనం మంచి స్థితిలో చనిపోవాలంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం చనిపోవాలి. అలా అని చెప్పి మంచి బాధ్యతలు ఉన్నప్పుడు చనిపోవాలనుకుంటామా? మళ్ళీ పిల్లలకి పెళ్లి చేయాలి, వాళ్ళ మనవరాలని ప్యాంపర్స్ మార్చాలి, ఇన్ని అయితే కానీ మళ్ళీ చావు రాకూడదు అనుకుంటాం. సో అలా కాదని చెప్పి వృద్ధాప్యంలోనికి వెళ్ళి చావు కోరుకుంటామా? అంత బాధ ఎందుకు రా బాబు, తొందరగా చచ్చిపోతే. ఇప్పుడు నాకు వృద్ధ వయసులోనికి వెళ్ళి నేను చావకూడదు, నడిప్రాయంలో చనిపోవాలనుకుంటాం. నడిప్రాయంలో చావు వచ్చిందనుకో, అయ్యో మంచి వయసులో ఉన్నప్పుడు, మంచి బాధ్యతలు ఉన్నప్పుడు, లేకపోతే పిల్లలు ఉద్యోగం చేసి సంపాదించేటప్పుడు చనిపోయాడు. అంటే మనిషి ఉద్దేశం ఏంటి? చావు రాకూడదు. చావు అనేది మనిషికి రాకూడదు, ఎలాగైనా చావకూడదు. ఒకవేళ చావులో మళ్ళీ రకరకాల ప్రత్యామ్నాయాలు ఎతుకుతున్నాం, కానీ చావు గురించినటువంటి, మరణాన్ని గురించినటువంటి సరైన అవగాహన ఎవరికి లేదు తెలుసా? మనిషికి లేదు. మరి ఎందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయని మీరు అడిగారు అనుకోండి, ఇది ఏంటంటే మన అనుభవాలు. ఒకడు యంగ్లో చనిపోయి ఉంటాడు, ఒకడు మిడిల్ ఏజ్లో చనిపోతాడు, ఒకడు వృద్ధాప్యంలో చనిపోతాడు, ఒకడు హాస్పిటల్లో చనిపోతాడు. ఇన్ని మరణాలు చూసిన తర్వాత ఇన్ని మరణాల కలయిక ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు. అంతేగాని మరణాన్ని గురించినటువంటి ప్రత్యేకమైన ఆలోచన ఈరోజు మనిషికి ఉందా అంటే లేదు. ఆ విషయాన్ని చెప్తున్నాడు 15వ చరణంలో. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఏంటంట? విలువ కలిగినది. ఇప్పుడు దేవుని దృష్టికి విలువైనది ఏంటి అని అడిగితే దేవుడు ఏమంటాడు తెలుసు? నీ చావేరా అంటాడు సింపుల్గా. నా దృష్టికి విలువైనది ఏంటి? ఇప్పుడు ఆ కీర్తనకారుడు పాడినట్టు వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా చాలునా? ఓకేనా? ఏది వేలాది గొర్రెలు ఇవ్వాలా, మేకలు ఇవ్వాలా, ఏది కావాలి నీకు? నా గర్భఫలం ఇవ్వనా? ఏది కావాలి? ఏది కావాలంటే దేవుడు ఏం అడుగుతాడు తెలుసా? నీ చావు కావాలరా అంట. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ మరణం కావాలి నేను. అందుకే మోషే భక్తుడు రాసినటువంటి కీర్తనలు ఏమంటాడు? దేవుడు ఏం చేస్తాడంటే నరులను పిలుస్తాడంట. మీరు తిరిగి రండి అని దేవుడు నరులను పిలుస్తాడంట.
ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడు? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుందంటే దయచేసిన దేవుని యొద్దకు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రతి ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుందా? ప్రతి ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. దేవుడు పిలుస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నీ మరణం నాకు కావాలి. ఎందుకో తెలుసా? దేవుని యొద్దకు మనమందరం కూడా తిరిగి వెళ్ళాలి. అయితే తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఎలా ఉండాలి తెలుసా? యెహోవా భక్తుడుగా మనం ఉండాలి. అప్పుడు మన మరణం రోడ్డు మీద చనిపోయినా, అప్పుడు మన మరణం హాస్పిటల్లో చనిపోయినా, అప్పుడు మన మరణం వృద్ధాప్యంలో చనిపోయినా, యవ్వనంలో చనిపోయినా, అప్పుడు మన మరణం ఎవరైనా మనల్ని చంపినా, నేను యెహోవా భక్తుడనైతే నా మరణం దేవుని దృష్టికి ఎటువంటిదంట? విలువ కలిగింది. ఇప్పుడు చాలామంది ప్రవీణ్ అన్న విషయంలో కొంతమంది వ్యతిరేక ఉద్దేశాలతో మాట్లాడే వాళ్ళు ఏమంటారు? రోడ్డు మీద చనిపోయాడు, గుద్దితే చనిపోయాడు, ఎవడు పట్టించుకోకపోతే చనిపోయాడు, రకరకాలుగా ఉన్నాయి. కానీ ప్రవీణ్ అన్న యెహోవా భక్తుడు కాబట్టి ఇప్పుడు ఆ మరణం నీ దృష్టిలో రోడ్డు మీద చనిపోయాడు, హాస్పిటల్లో చనిపోయాడు, ఇంటి దగ్గర చనిపోయాడేమో, కానీ అది దేవుని దృష్టిలో ఆయన మరణం ఎటువంటిదంట? విలువ కలిగినటువంటి మరణం. మరలా నేను చెప్తున్నాను, జాగ్రత్త మీరు ఆలోచించండి. మనం దేవునికి విలువైనది ఏది ఇవ్వగలము? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇష్టపడిన ఒక వ్యక్తి కొన్ని 10-15 సంవత్సరాల తర్వాత మనల్ని కలిసాడు అనుకోండి, మనం ఏమంటాం? మరి ఈ 10-15 సంవత్సరాలు నువ్వేం చేస్తారో అనో. ఆ కలిసినటువంటి సందర్భం మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే 15-20 సంవత్సరాల తర్వాత కలిసామనుకోండి, ఆ మూమెంట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎంత ఆనందపడతాం, ఏడుస్తాం, సంతోషిస్తాం, ఈ జీవితానికి ఇది చాలరా అంటాం. వాస్తవానికి 40-50 సంవత్సరాలు మనం భూలోకంలో బ్రతికి మనం మరణిస్తున్న రోజు నిజానికి దేవునికి చాలా సంతోషం. ఎందుకంటే తిరిగి ఆయన దగ్గరికి మనం వెళ్తున్నామని. మనకు బాధ మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారని, కానీ దేవునికి ఆనందం ఆయన నా దగ్గరికి వచ్చేస్తున్నాడని. కానీ ఇక్కడ చూడండి, ఈ విషయం చెప్పిన తర్వాత 3వ భాగం 16-19 ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే, 17వ చరణంలో నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పిస్తాను, యెహోవా నామాన నేను ప్రార్థన చేస్తాను. 19వ చరణంలో నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదనని చెప్పి ఫైనల్గా ఎలా ముగిస్తాడంటే, యెహోవాను స్తుతించుడి. ఈ 3వ భాగం ఏం మాట్లాడుతుందంటే, యోబు మాట్లాడిన మాట జ్ఞాపకం చేస్తుంది. ఏమంటాడు యోబు? యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకోండి, నాకు సంబంధం ఏమీ లేదు. దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు, దేవుడే నా జీవితాన్ని. మధ్యలో నా భాగం ఏంటి? ఈ 3వ భాగం, నేను ఆయనకి స్తుతులు మాత్రమే చెల్లి. దేవా, ఈ లోకంలో నన్ను పంపించావు, ఈ లోకంలోంచి నన్ను ఎప్పుడు తీసుకుంటావో తీసుకో. నా భాగం ఏంటో తెలుసా? నేను నీకు స్తుతులు చెల్లించటం మాత్రమే. ఈ విషయం చాలామందికి తెలియక మనం ఏమనుకుంటాము అని అంటే, మనం బ్రతికేయాలని అనుకుంటాం. 3 విషయాలు ఇప్పుడు ఒకసారి మనసును పెట్టుకొని ఈ కీర్తనను ఒకసారి మనం ఆలోచిద్దాం. మొదటి భాగంలో బాధ, తనకున్న సమస్యలను బట్టి, తనకు కలిగిన బాధలను బట్టి, నేను చనిపోతే మేలు, చావు వంటి సమస్యలు నాకు ఉన్నాయనుకుంటున్నాడు. కానీ ఆ మొదటి భాగంలో ఏం చేశాడు తెలుసా? దేవునికి అప్పచెప్పాడు. దేవా, నా సమస్యలని నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. 2వ భాగంలోకి ఏం చెప్తున్నాడంటే, ఈ సమస్యలు దేవునికి అప్పగించటం, దేవుని చూడటం కాదరని ఆయన, మన చావు మంచిదిగా ఉండాలి. మన చావు మంచిదిగా ఉండాలంటే మనం ఏమై ఉండాలి? యెహోవా భక్తులుగా మనం బతకాలంటే, ఈ లోకంలో ద మెయిన్ పర్పస్ మన జీవితానికి ఏమై ఉండాలంటే భక్తి ఉండాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనకేముండాలి? యెహోవాకు మన భక్తుడుగా ఉండాలి. యెహోవాకు భక్తుడుగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఆయన పైన మనం కలిగి ఉన్న విశ్వాసం, ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకటం, ఈ రెండే మనకు ఉండాలి. భక్తిలో ఏముండాలి? ఆయన పైన మనకు అచంచల విశ్వాసం ఉండాలి. అది సమస్యలోనైనా, ఇబ్బందుల్లోనైనా, కష్టాల్లోనైనా మనకి ఏముండాలి? అచంచల విశ్వాసం ఉండాలి. రెండవది ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్టుగా నేను బ్రతుకుతున్నాను లేదా. ఇదే యెహోవా భక్తుడికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన క్వాలిటీస్. ఇప్పుడు మరణం ఒకవేళ వచ్చినా సరే దాన్ని ఎలా తీసుకోవాలి తెలుసా? సంతోషంగా మనం స్వీకరించాలి. కానీ ఆ మరణం నా దగ్గరికి వచ్చేసరికి నేను భక్తుడిగా ఉన్నానా లేదా అన్న ఒక ప్రశ్న మాత్రమే ప్రశ్నించుకోవాలి. నా దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంతమంది ఉన్నారు, నేను చనిపోయేటప్పుడు నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ అనవసరం.
ఆ టైంలో నా చావు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను భక్తుడినా కాదా అని చెప్పి 3వ భాగానికి వెళ్ళేసరికి ఆయన జీవితానికి ఉన్న పరమార్థం చెప్తున్నాడు. రే నాయన, ఈ లోకంలో మనం ఏమి చేయలేమురా, ఆయనకి స్తుతులు చెల్లించటం తప్ప మనం ఏమీ కూడా చేయలేము. ఈ లోకంలో మనం ఏం చేయలేం, ఆయనకి స్తుతులు చెల్లించటం తప్ప మనం ఏమీ కూడా చేయలేము. అది మన వల్ల కానే కాదు. ఈ కీర్తన అంతా మనం మనసులో పెట్టుకొని మన దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, దానికి ఒక సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనకున్నటువంటి ఈ ప్రాబ్లం ఏంటంటే, మనం అవునన్నా కాదన్నా ఇంత గొప్పగా భక్తి చేసినటువంటి దేవుని సేవకుడు, లేకపోతే ఇంత పరిచర్య చేసినటువంటి సేవకుడు, అంత విలువలతో చేసినటువంటి పరిచర్య చేసినప్పుడు అలాంటి వ్యక్తిని దేవుడు కాపాడవచ్చు కదా. అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో ప్రమాదం జరగకుండా దేవుడు కాపాడవచ్చు కదా. అదొక కోణం అయితే, క్రైస్తవ్యంలో ఇప్పటికీ కొన్ని వేల లక్షల మంది హతసాక్షులుగా ఉన్నారు. ఎంతమంది కౌంట్ మనం చెప్పలేం. మనకు ఇన్ని రోజులు బైబిల్ చరిత్ర చూసాం, మిషనరీల చరిత్ర విన్నాం, ప్రత్యక్షంగా ఒక అనుభవాన్ని మనం, గ్రహం స్టెయిన్స్ గారు చనిపోయినప్పుడు బహుశా మనకంత అవగాహన లేకపోతే వయసు ఉండకపోవచ్చేమో, అది మనకు కొంచెం ఎక్కడో ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది కాబట్టి కొంచెం అంత మనకు కంటెంట్ డెప్త్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఇది మన కళ్ళ ముందే, మనకు తెలిసిన ఆయనే, మనకు ముఖపరిచయం ఉన్న ఆయనే, ఇది మన ప్రాంతంలోనే జరిగేసరికి ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఏంటి ఇంత కష్టమా, ఇంత ఇబ్బందా, ఇంత వేదన దేవుని కోసం బతకటం. కానీ క్రైస్తవ చరిత్ర హతసాక్షులతో కూడినటువంటి చరిత్రగా కనబడుతుంది. హతసాక్షుల గురించినటువంటి అనేక సంగతులు కూడా పలు పుస్తకాల్లో కానివచ్చు, పలు చరిత్ర గ్రంథాల్లో కావచ్చు, ఇప్పటికి లిఖితమైన ఇంతకంటే దారుణంగా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇంతకంటే దారుణంగా చనిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ఏంటి సమస్య? మరణం అనేటువంటిది పెద్ద సమస్య కనబడి, ఎందుకంటే మనం తట్టుకోలేనటువంటి ఒక బాధ మరణం మనకిస్తుంది. చనిపోయిన ఆయన ఆ క్షణమే చనిపోతాడు. ఓ 2-3 రోజుల తర్వాత ఆ దేహాన్ని తీసుకెళ్ళి మనం మట్టిలో కప్పి పెడతాం. కుటుంబం బాధలో ఉంటుంది, మనం బాధలో ఉంటాం. చనిపోయిన ఆయన వెళ్ళిపోతాడు, కానీ ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఆలోచించే మనం మాత్రం దాదాపుగా వారం, 10 లేకపోతే 10 రోజులు, నెల, 10 నెలలు ఇలా అవుతున్న ఆ జ్ఞాపకాల్లోనే ఆ జ్ఞాపకాల్లోనే ఉండి మనం పట్టుబడిపోయి ఉండకూడదు. ఆ జ్ఞాపకాల్లోనే మనం ఉండిపోకూడదు. ఎందుకంటే ఆ జ్ఞాపకాల్లోనే ఉండిపోతే మనం చేయాల్సినటువంటి పనులు మనం మరలా చేయలేం. అందుకే అసలు ఈ మరణానికి ఉన్నటువంటి సమస్య ఏంటి అని ఒకసారి మనం ఆదికాండం దగ్గరికి వెళ్ళిపోదాం. ఆదికాండం 2వ అధ్యాయంలోనే వెళ్తే, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినుచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ఫస్ట్ మానవుడికి ఫస్ట్ సమస్య ఏంటో తెలుసా? చావే. మానవుడికి ఫస్ట్ సమస్య ఏంటో, ఆదాము హవ్వలకు ఫస్ట్ ఎదుర్కొన్న ఒక అనుభవం ఏంటంటే, మనం చనిపోతాం ఈ పని మాత్రం మనం చేస్తే. మరణం అనేది, చావు అనే మాట ప్రారంభపు రోజుల్లోనే దేవుడు ఉపయోగించి, మీరు చనిపోతారు అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, డెత్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మరణం అనేది మానవులకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య. అందుకే మనం కాసు కూర్చుంటాం, చచ్చిపోకూడదు. కానీ నువ్వు ఎంత కాదన్నా దాన్ని నువ్వు ఎదుర్కోవాలి. ఎంత కాదన్నా దాన్ని నువ్వు ఏం చేయాలి? ఆహ్వానించాలి, దాన్ని నువ్వు అంగీకరించాలి. ఇప్పుడు వీరి దగ్గరికి దేవుడు ఏమంటున్నాడంటే, మరణం అనేది సమస్య. ఇప్పుడు మీరు చెప్పాలి, సమస్యను వీళ్ళు దాటారా, సమస్యను ఎదుర్కొన్నారా? వీళ్ళ దగ్గర ఈ సమస్య వచ్చింది, సమస్యను దాటేశారా, సమస్యను ఎదుర్కొన్నారా? సమస్యను వీళ్ళు ఎదుర్కొన్నారు. సమస్య వచ్చేసింది వీళ్ళ జీవితంలో. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు తింటే చనిపోతారంటే వీళ్ళు తిన్నారు, చావు వీళ్ళ దగ్గర, అంటే ప్రాబ్లము వీళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఎంత కాదన్నా మరణాన్ని వీళ్ళు అంగీకరించేశారు, మరణాన్ని వీళ్ళు ఆహ్వానించేశారు.
మరణం వీళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు చెప్పిన మాట వినకపోవటం వల్ల పెద్ద సమస్యలోనికి మనుషులందరూ కూడా చిక్కుకున్నారు. ఆ సమస్య ఏంటంటే చావు. ఆ సమస్య ఏంటంటే మరణం. ఇప్పుడు ఈ మరణాన్ని తప్పించుకోవడానికి చాలామంది చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ టైంలో బైక్ వేసుకొని వెళ్లకుండా కారు వేసుకొని వెళ్ళుంటే ఏమైంది, లేకపోతే ఫ్లైట్లో వచ్చుంటే ఏమైంది, లేకపోతే బస్సులో వచ్చుంటే ఏమైంది, అజాగ్రత్తగా ఉన్నాడన్నా. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ టైంలో జరగాల్సిందే. నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఆ టైంలో అది నువ్వు. అన్నకు విషయం తెలుసు, ముందుగానే చెప్తున్నాడు కాబట్టి చనిపోయాడని మనం అంటున్నాం కదా. అన్నే కాదు, మనం కూడా ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? రెడీగా ఉండాలి, ఎల్ఐసి పాలసీలు కట్టుకొని. ఎప్పుడేమవుతాం మనకి. అన్నకి షార్ట్ టైంలో అయిపోతానని తెలుసు అన్నకి. సరే, ఇప్పుడు నీకు నాకు ఏమైనా గ్యారెంటీ ఉందా? అంటే రేపో మాపో ఉంటామని మనకు గ్యారెంటీ ఉందా? విషయం ఏంటంటే ఆయన వంట పట్టింది. అద్భుతమైన విషయం ఏంటంటే మనకు వంట పట్టట్లేదు. ఇప్పుడు మనకు వంట పట్టాల్సిన సంగతి ఏంటో తెలుసా? మనకు కూడా చావు అతి త్వరలోనే ఉంటుంది, అతి దగ్గరలోనే ఉంటుంది. ఎందుకంటే అది భూలోకంలో ప్రతి మనిషి ఎదుర్కోవాల్సినటువంటి ఒక పెద్ద సమస్య. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఆ సమస్యను దేవుడు పరిష్కరించాడు. అతిపెద్ద సమస్య అది. అతిపెద్ద సమస్యను మనుషులు ఎవ్వరు కూడా పరిష్కరించలేకపోయారు. ఇప్పుడు ఎవరు పరిష్కరించారంటే దేవుడు దానికి సొల్యూషన్ తీసుకొచ్చాడు. అయితే విడ్డూరం ఏంటంటే దేవుడు దాని సొల్యూషన్ తీసుకొచ్చేలోపు బోల్డని సమస్యలు వచ్చేసాయి చావు చుట్టూ. మనం చావు ఒకటే సమస్య అనుకున్నాం, దేవుడు దాన్ని పరిష్కరించేద్దాం అనుకునే లోపు మనుషుల దగ్గర ఈ చావుతో మరిన్ని సమస్యలు వచ్చాయి. ఎలాంటి సమస్యలు వచ్చాయి ఒకసారి చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. నేను ఒక విషయం చెప్తాను. రోమా పత్రికను ఒకసారి చదవండి. ఇప్పుడున్న సమస్యకి రోమా పత్రిక చక్కటి సమాధానం. నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను జార్జుడు. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, పాపము ఆజ్ఞను కారణంగా పెట్టుకొని, రీజన్గా పెట్టుకొని, అడ్డు పెట్టుకొని నాలో సకల విధములైన దురాశలు పుట్టించింది. దానికి ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి కరెంట్ ఇష్యూని బేస్ చేసుకొని చెప్తాను. ప్రవీణ్ అన్న చెప్పిన మాటలను బట్టో, లేకపోతే ఆయన బ్రతుకును బట్టో ఆయన చంపాలనుకున్నాడు అనుకోండి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మొదట ఏమనుకుంటాడంటే కోపం మీద ఒక దెబ్బ కొట్టాలనుకుంటాడు అన్నని. ఆ తర్వాత తిట్టాలనుకుంటాడు. కొడితే తిడితే నా కోపం తీరదు. కొట్టాలనుకున్నది పాపం, తిట్టాలనుకున్నది పాపం. కొడితే తిడితే నా కోపం తీరదు, కాబట్టి నేను చంపాలనుకున్నది ఏంటో తెలుసా? దురాశ. అర్థమైందా మీకు? నా కోపం వచ్చింది అన్న మీద, ఒక దెబ్బ కొట్టేద్దాం కోపం తీరిపోద్ది, ఒక మాట అనేద్దాం కోపం తీరిపోద్ది. లేదు, ఇది ఆశ. కానీ దురాశ అంటే ఏంటో తెలుసా? ఆ మనిషిని నేను అంతమొందించాలి. ఇది ఏంటో తెలుసా? దురాశ. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈయన, పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములు, అంటే ఒక మనిషి మరొక మనిషిని చంపే అంత, ఒక మనిషి మరొక మనిషి అంతమొందించే అంత పరిస్థితిలో ఉన్నాడు అని అంటే దురాశ చేత పట్టబడి ఉన్నాడు. అంటే ఎంత క్రూరత్వంలోనికి వెళ్ళిపోయాడు అని అంటే, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి నన్ను అంటే పాపము అతన్ని ఏం చేసిందంటే మోసం చేసింది. ఆ వ్యక్తిని ఒక మాదిరి స్థితిలో నుంచి దిగజార్చేసింది. అవతల వ్యక్తిని నేను ఎలా అంతమొందించాలి అనే తారస్థాయిలోనికి వెళ్ళి మరణాన్ని ఒక హేతువు చేసుకొని మరణం ద్వారా ఆ మనిషిని నేను ముగించాలన్నంత స్థాయిలోనికి వెళ్ళిపోయింది. ఏంటో తెలుసా? పాపం. ఇప్పుడు మీరు చూడండి, మరణం అనేది సమస్య. చంపినోడే బతకలేడు, చంపినోడే ఏదో రోజు చనిపోతాడు. కానీ ఈ మరణానికి ఒక అడ్డేం వచ్చింది, పాపం వచ్చింది.
ఈ పాపం వచ్చి ఏం చేసిందంటే ఒక ఆజ్ఞను తీసుకొచ్చింది. ఈ ఆజ్ఞ ఏం చేస్తుందంటే, ఆజ్ఞ తప్పు చేయొద్దంటే ఈ పాపం ఏం చేస్తుంది తెలుసా, 100 తప్పులు చేయించి చివరికి ఎక్కడ తీసుకెళ్ళి ల్యాండ్ చేస్తుంది తెలుసా, మరణానికి ల్యాండ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోతాడు. పుట్టినరోజు ఎలా అయితే ఉందో ప్రతి మనిషి కూడా ఏముంది, చావు రోజు ఉంది. పాపం ఏం చేస్తుందంటే మనిషిని ముందే చంపాలనుకుంటుంది. పాపం ఏం చేస్తుందంటే మనిషిని ముందే అంతమొందించాలనుకుంటుంది. అంటే సహజంగా తను చనిపోవలసినటువంటి స్థితి కంటే నేను ఇంకొంచెం ముందు ప్రయత్నం చేసి ఆ మనిషిని అంతమొందించాలనుకున్నటువంటిది ఏంటో తెలుసా, పాపం. ఇప్పుడు మీరు నేను ఆలోచిద్దాం, మరణం అనేది సమస్య. ఇప్పుడు ఈ సమస్యను మానవుడు ఎదుర్కోవాలి. కానీ మనుషులు ఏం చేశారు తెలుసా, ఈ మరణం అనే సమస్యలోనే మరిన్ని సమస్యలు ఆశల ద్వారా, దురాశల ద్వారా, పాపము ద్వారా తీసుకొచ్చి చాలా సమస్యలు తీసుకొచ్చారు. ఇంత పాపం చేయడానికి కారణం ఏంటి అని పౌలు అంటున్నాడంటే ధర్మశాస్త్రం అంటున్నాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసా, తప్పు చేయొద్దు అంటుంది. ఉదాహరణకు దైవ దూషణ చేయకూడదు. అది ఎవరు చెప్పిన మాట, ధర్మశాస్త్రం చెప్పిన మాట. ఇప్పుడు దైవ దూషణ చేశాడు అని చెప్పి ఒక వ్యక్తిని చంపాలనుకున్నటువంటి తతంగం అంతా ఎవరిది, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి పరిసయ్యులది, సద్దూకేలు. ఇప్పుడు మీరు చూడండి, దైవ దూషణ చేయకూడదనే మాట మంచిదే, కానీ దైవ దూషణ చేశాడన్న నెపంతో ఒక మనిషిని చంపాలనుకోవాలన్నటువంటి తలంపుల్లోనికి మళ్ళీ ఎవరు వెళ్తున్నారు తెలుసా, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళే వెళుతున్నారు. ఏ ధర్మశాస్త్రం మంచి చేయమంటుందో అదే ధర్మశాస్త్రంతో మనిషి చెడు చేస్తున్నాడు. మరలా జాగ్రత్త మీరు ఆలోచించండి మాట. ఏ ధర్మశాస్త్రం మంచి చేయమంటుందో అదే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నేను మంచి చేస్తున్నానన్న కోణంలో మనిషి ఏం చేస్తున్నాడు, చెడే చేస్తున్నాడు. పరిసయ్యులు సద్దూకేయులు చేసిన పని అది. యేసు ప్రభువు మంచి చేయడానికి వస్తే ఏ ప్రభు అయితే మంచి చేశాడో అదే ప్రభుని అదే ధర్మశాస్త్రం పట్టుకొని చంపాలనుకున్నారు పరిసయ్యులు సద్దూకేయులు. అప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఏంటో తెలుసా, మేము ధర్మాన్ని నెరవేరుస్తున్నాం, మేము ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాం. ఈ ధర్మశాస్త్రపు యొక్క ఆలోచనల్లో ఈ మనిషిని మేము చంపాలనుకున్నాం. సహజంగా ధర్మశాస్త్రం ఏం చేయాలి తెలుసా, మనిషిని సరిచేయాలి, మనిషిని బాగు చేయాలి, మనిషిని కరెక్షన్ చేయాలి. కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనిషిని చంపేస్తుంది. చాలా జాగ్రత్త ఆలోచించండి. మనిషికి ఉన్న సమస్య మరణం. ఈ మరణాన్ని కొంచెం తీవ్రత పెంచింది ఏంటో తెలుసా, ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనిషిని ఇంకా క్రూరుణ్ణి చేసేసింది, ఇంకా కఠినుణ్ణి చేసేసింది. అంటే సాటి మనిషిని రాళ్లతో కొట్టి చంపాలి, సాటి మనిషిని కత్తులతో పొడిచి చంపాలి. ఏంటయ్యా మీ ఆధారం అంటే మా ధర్మశాస్త్రం. పరిసయ్యులు సద్దూకేయులు ఏమంటున్నారు, మా ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో మేము కొట్టి చంపేస్తాం, మా ధర్మశాస్త్రం ప్రకారంగా ఇతనికి సిలువను మీరు వేసి చంపేయండి. సాటి మనిషిని ధర్మశాస్త్రం ఏం చేయాలి, మార్చాలి, మంచి వ్యక్తిగా చూడాలి, మంచి విలువలు నింపాల్సిన అదే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని మనిషి క్రూరుడైపోయాడు. చూసారా సమస్య ఎంత జటిలమైపోయింది, సమస్య ఎంత కఠినమైపోయింది. ఇప్పుడు పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు కొరింథీ మొదటి పత్రికలో, సొల్యూషన్ మాట్లాడుతున్నాడు. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయం 55వ వచనం. 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా. 2 ప్రశ్నలు ప్రశ్నించాడు. దేనితో మాట్లాడుతున్నాడు ఈయన, ఈ మరణం ఎక్కడొచ్చింది, ఈ మరణం ఎక్కడ మనం మాట్లాడుకున్న ప్రస్తావన ఎక్కడొచ్చింది మరణం గురించి, ప్రారంభం ఆది కాండంలో. నేను చెప్పానే ఆది కాండంలో పెద్ద సమస్య మరణం. సృష్టి ప్రారంభంలో పెద్ద సమస్య మరణం. ఆ మరణం ఎలా వచ్చింది, పాపం ద్వారా వచ్చింది. పౌలు ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నాడు. ఓ మరణమా, ఎవరితో మాట్లాడుతున్నాడు, మరణంతో మనిషితో కాదు. ఇంతకు మరణం ఎవరు, అంతేనా, మనిషితో మాట్లాడట్లేదు. ఇంతకు మరణం ఎవరు, అతిపెద్ద సమస్య మనిషికి. ప్రాబ్లంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా, ప్రాబ్లంని కౌంటర్ చేస్తున్నాడు. ఓ మరణమా. ఒక విషయం చెప్పేస్తాను ఈ పాయింట్. మనకి ఎప్పుడైనా సమస్యలు వచ్చాయనుకోండి, సమస్య వచ్చిన వాడితో మీరు ఎప్పుడు మాట్లాడకండి.
ఎవడి వల్ల వచ్చిందో ఆడితో మీరు మాట్లాడకండి, సమస్యతో మాట్లాడండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏమండి ఝాన్సీ గారు, సమస్య ఎవరి దగ్గర నుంచి వచ్చిందన్నది వాళ్ళతో మాట్లాడారనుకో సమస్య ఎక్కువ అయిపోద్ది, అర్థమైందా? కానీ సమస్యతో మాట్లాడారనుకోండి మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎలా అంటారా? ఇప్పుడు మీకు డబ్బుల సమస్య వచ్చాయనుకోండి, డబ్బులతో మాట్లాడండి, మనుషులతో మాట్లాడకండి. డబ్బులతో మాట్లాడితే డబ్బులు మీకు చెప్తుంది మీ దగ్గర ఎందుకు డబ్బుల సమస్య వచ్చిందో. ఎందుకంటే డబ్బు న్యాయంగానే వ్యవహరిస్తుంది, అది స్వతంత్ర నిర్ణయాలు తీసుకోదు కదా. డబ్బు మీకు ఎందుకు మీ దగ్గర ఉందో, ఎందుకు మీ దగ్గర లేదో డబ్బు మీకు విషయాలన్నీ విపులంగా చెప్పేస్తుంది. ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఆరోగ్యంతో మాట్లాడండి, నీ ఆరోగ్యం చెప్పేస్తుంది, నీకు ఎందుకు అనారోగ్యం వచ్చిందో, నీకు ఎందుకు తగ్గట్లేదో. అది నువ్వు మనుషులతో మాట్లాడనుకో, వాళ్ళు రకరకాల ఆలోచనలు నీకు చెప్తారు. పౌలుకు విషయం తెలుసు, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆదాముతో మాట్లాడట్లేదు, సాతానుతో కూడా మాట్లాడట్లేదు, దేవుడితో కూడా మాట్లాడట్లేదు. ప్రాబ్లం ఎవరు? మరణం. ఓ మరణమా, నీకేముందంట? విజయం. అంటే మరణం ఏమనుకుందో తెలుసా? మనుషుల దగ్గర నేను విజయాన్ని నేను పొందుతున్నాను, మనుషుల పైన నాకు విజయం వచ్చింది అనుకుంటున్నాడు. అప్పుడు ఈయన సోర్స్ పాయింట్కి తీసుకెళ్ళాడు, మూలం తీసుకెళ్ళాడు. ఓ మరణమా, ఇంతగా నీ ముళ్ళు ఎక్కడా అన్నాడు. అంటే దాని అర్థం మరణం ఇంతకీ నీ మెయిన్ పాయింట్ ఏంటి చెప్పు అన్నాడు. ఎంత జాగ్రత్త, నీ మెయిన్ పాయింట్ ఏంటో నాకు తెలుసు అన్నాడు. నీ మెయిన్ పాయింట్ ఏంటి? నీ మెయిన్ పాయింట్, నీ బలం ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం కోసం నేను గమాలియేలు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాను నేను. ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. ఓ మరణమా, నీకు విజయం ఉందనుకున్నావు కదా, ఇప్పుడు నీ విజయం ఉంది కదా, నీ విజయానికి మూలం ఏంటి? నీ ముల్లే కదా. ఆ ముళ్ళుకు బలం ఏంటి? ధర్మశాస్త్రమే కదా. ఆ ధర్మశాస్త్ర సంగతి నేను తేలుస్తాను నాయన. అది తేల్చడానికి ఒకడు వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని చక్కగా క్లోజ్ చేశాడు, చక్కగా ముగించేశాడు. ఆయన ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ముగించేశాడో, ఇప్పుడు 17:12 చూద్దాం. 15:12 క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎలా చెప్తున్నారయ్యా? ఇప్పుడు ఏం తీసుకొచ్చాడు తెలుసా? క్రీస్తు మరణానికి సొల్యూషన్ తీసుకొచ్చాడు. మరణానికి సొల్యూషన్ ఏంటో తెలుసా? పునరుత్థానం. మరణంతో అంతా అయిపోయింది అనుకున్నాం మనం, ప్రవీణన్న చావుతో ముగిసిపోయింది అనుకున్నాం మనం, యేసు ప్రభు చావుతో సిలువ ఎక్కిచ్చేసాం అయిపోయింది అనుకున్నారు, యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను చావుతో అయిపోయింది అనుకున్నారు, యాకోబు చావుతో అయిపోయింది అనుకున్నారు, పేతురును కూడా వేసేసి క్లోజ్ చేసేద్దాం అనుకున్నాడు, పౌలు గారి చావుతో అయిపోయింది అనుకున్నారు, గ్రహం స్టెయిన్ చావుతో ఒరిస్సాల పరిచర్య ఆగిపోయిందా, విలియం కేరీ చావుతో బోళ్ళంతమంది దేవుని సేవకుల మిషనరీల చావుతో, ఈవెన్ ప్రవీణ్ అన్న చావుతో ముగిసిపోయింది అనుకోకండి. మరణం తర్వాత ఏముందో తెలుసా? పునరుద్ధానం ఉంది. ధర్మశాస్త్రం అది ఇవ్వలేకపోయింది. ధర్మశాస్త్రం ఎంతకీ ఒక మనిషి మంచోడా కాదా, చెడ్డోడా, మంచిగా మాట్లాడాడా లేదా, ఇది మాత్రం చేయగలదు. కానీ చాలా జాగ్రత్త ఆలోచించండి, అసలు క్రైస్తవ్యం యొక్క గొప్పతనం ఇక్కడే బయటపడుతుంది. క్రైస్తవం యొక్క గొప్పతనం ఇందులోనే. ఒక మనిషిని నువ్వు మంచోడు చెడ్డోడు అని చెప్పడం పెద్ద విషయం కాదండి. కొన్ని పారామీటర్స్ మీద చెప్పవచ్చు, వీడు మంచోడా వీడు చెడ్డోడా. కానీ చెడ్డోడిని మంచోడుగా మార్చడం మాత్రం చాలా కష్టమైన పని. కానీ చెడు చేసిన తర్వాత ఆ మనిషిని క్షమించాలన్న గుణం రావటం మాత్రం చాలా కష్టమైన పని. వీడు చెడ్డోడని నిరూపించటం, వీడు మంచోడని నిరూపించటం, అది ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉంటే సరిపోద్ది. కానీ మనస్సు ఉండాలి. వీడు మంచోడుగా మార్చాలన్నా మనస్సు ఉండాలి, తప్పు చేసిన వాడిని మరలా మనం క్షమించాలని. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉండకపోతే ఇప్పుడు కొన్ని సంగతులు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వరుసగా చదువుకుంటూ వెళ్దాం. చూడండి, నేను చదువుతాను చూడండి. 14 క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా. ఇప్పుడు మన యొక్క మొత్తం మూల పాయింట్కి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నాడంటే క్రీస్తు లేచాడు. క్రీస్తు లేపబడకపోయి ఉంటే మేము చేసిన ప్రకటన వ్యర్థం.
మేము ప్రకటించినటువంటి వ్యర్థం అయితే మీ విశ్వాసం వ్యర్థం. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన, దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపబడలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాం. అంటే మా ప్రయాస అంతా వ్యర్థం. తర్వాత మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు ఈ లోకంలోనికి రావటం వ్యర్థం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు అసలైన విషయం చెప్పేస్తాను నేను, క్రీస్తునందు నిద్రించిన వారు కూడా, ఇప్పుడు దాకా హతసాక్షులైన వారు కూడా ఏమైపోయినట్టు? నాశనం అయిపోయినట్టు. అది కూడా వ్యర్థం. అంతకని ఇంకా చెప్తాను, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైనడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అది కూడా వ్యర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు చనిపోయి తిరిగి లేపబడ్డాడు. క్రీస్తు లేపబడ్డాడు కాబట్టే మేము ప్రకటిస్తున్నాము కాబట్టే మీరు విశ్వసించారు. మీరు విశ్వసించారు కాబట్టే మీరు బ్రతుకుతున్నారు కాబట్టే ఈ బ్రతుకులో మీరు ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, ఈ బ్రతుకులో క్రీస్తును ఎందుకు విశ్వసించాలంటే, క్రీస్తు వలె చనిపోయిన తర్వాత మేము కూడా తిరిగి లేస్తాము. ఒకవేళ అది కాకుండా వేరే విషయాల కొరకు ఒకవేళ మనం నిరీక్షిస్తే ఈ నిరీక్షణ ఏమైపోద్దంటే వ్యర్థమైపోద్దంట. అంటే ప్రధానమైనటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? పెద్ద సమస్య మరణం. ఆ మరణానికి సొల్యూషన్ తీసుకొచ్చింది యేసు ప్రభు. ఇప్పుడు ఆ సొల్యూషన్ నా దగ్గర కావాలి. అదేంటో తెలుసా? నేను చనిపోయిన తర్వాత నేను తిరిగి లేవాలి. నేను చనిపోయిన తర్వాత ఏమవ్వాలి? తిరిగి నేను. ఇప్పుడు మీరు ఆలోచించండి. ప్రవీణ్ అన్న చావు వరకే మీరు ఆలోచిస్తే మీ విశ్వాసం వ్యర్థం. ప్రవీణ్ అన్న జీవితంలో ఇప్పుడు ఏముంది? మృతుల పునరుద్ధానంలోనికి ఆయన వెళ్ళాడు, రిజరక్షన్లోనికి వెళ్ళాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏదైతే నమ్మాడో, ఏదైతే పాటించాడో, దేన్నైతే ప్రకటించాడో, ఈరోజు ఆయన ఎన్నో రోజు? ఇది 3వ రోజు, 4వ రోజు, 5వ రోజా? ఈరోజు 5వ రోజు. 5వ రోజు ఆయన ఆల్రెడీ అనుభవిస్తున్నాడు అక్కడంతా. ఇక మనం ఇక్కడ ఉండి ఏదో అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన నమ్మిన దాన్ని, పాటించిన దాన్ని, ప్రకటించిన దాన్ని ప్రత్యక్షంగా ఆయన అక్కడ చూస్తున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ ఇది! క్రైస్తవ్యంలో తప్ప మరెక్కడ లేదు. చనిపోయిన తర్వాత నాకు ఆనందం ఉంది, నాకు దేవుని దగ్గర నేను నమ్మిన దాన్ని, ప్రకటించిన దాన్ని, విశ్వసించిన దాన్ని, బ్రతికిన దాన్ని, దాని కొరకు కష్టపడింది అంత నేను ప్రత్యక్షంగా నేను చూస్తానంటే, ఉదాహరణ చూడండి, సంవత్సరం అంతా కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు ఉంటుంది చూడండి, పడిన కష్టం అంతా ఏమైపోద్ది? రిలాక్స్. ఇంత కష్టపడిన తర్వాత ఇప్పుడు అన్న ఏ పొజిషన్లో ఉన్నారంటే విశ్రాంతిలో. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాథమిక సత్యం ఏంటంటే మనము ఈరోజు ఎలా ఉండాలంట? అన్న మాదిరిగానే సిద్ధపడాలి. ఒకవేళ సిద్ధపడకపోతే మనం మరణపనే సమస్యలోనే ఉన్నాం. మరణానికి సమస్యకు దేవుడు ఆల్రెడీ సొల్యూషన్ తీసుకొచ్చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసా? మరణం వాళ్ళు ఇంకా సమస్యను జటిలం చేస్తుంటే ఇప్పుడు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మరణానికి ఒక సంపూర్ణమైన సమాధానం ఇచ్చాడు. అదేంటో తెలుసా? మనము మరణించిన తర్వాత తిరిగి మనము లేస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనంలో జరుగుతున్న సందర్భాన్ని చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ప్రధాన యాజకుడు లేచి, ఇదమ్మా 27 చూడమ్మా, మత్తయి 27:62. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు ఇప్పుడు వీళ్ళకి ఏం జ్ఞాపకం ఉందంట? యేసు ప్రభు అంట తిరిగి లేచి 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాడన్న చెప్పిన మాట వాళ్ళకి ఏముంది? జ్ఞాపకం. కాబట్టి వీళ్ళ అనుమానం ఏంటి? ఒకవేళ శిష్యులు వచ్చి ఆ శవాన్ని తీసుకెళ్ళి తిరిగి లేచాడని చెబుతారని చెప్పి హై సెక్యూరిటీ ఆ సమాధి దగ్గర పెట్టారు.
హై సెక్యూరిటీ పెట్టినప్పటికీ యేసుప్రభు లేచాడా లేదా? లేవటమే కాదు, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే 3వ వచనంలో, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి 40 రోజులు కనబడ్డాడంట. ఎన్ని రోజులు కనబడ్డాడు? ఎందుకు 40 రోజులు కనబడ్డాడంటే తన్ను తాను ప్రమాణాలను చూపి సజీవునిగా కనపరుచుకోవడానికి, అంటే ప్రూవ్ చేయడానికి 40 డేస్ టైం తీసుకున్నాడు ఆయన. 40 రోజులు ఆయన తనను తాను నేను బ్రతికాను. ఈరోజు నీవు నేను నమ్మటం పెద్ద విషయం కాదు. ఆ రోజు శిష్యులు నమ్మటం చాలా కష్టమైన పని. ఎందుకంటే మృతుల పునరుద్ధానాన్ని గురించి ఆ రోజు ప్రసంగాలు చేసినప్పుడు చాలామంది ఏం చేశారు, నవ్వుకునే వాళ్ళంట. చనిపోయిన తర్వాత మళ్ళీ జీవితం ఏంట్రా. అలాంటి సందర్భంలో రుజువు చేసుకొని ప్రభు ప్రూవ్ చేసుకున్న తర్వాత శిష్యులందరూ కూడా నమ్మారు. అయితే అంతకంటే అద్భుతం ప్రకటన గ్రంథంలో ఏం కనబడుతుందంటే 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి ఆమేన్ ఏమన్నాడు తెలుసా? ప్రతి ఒక్కరు కూడా ఎవరిని చూస్తారంట? ఆయన చూస్తారంట. ఎవరిని చూస్తారు? చనిపోయాడు కదా ఆయన. ఇప్పుడు నీ లెక్కలు నా లెక్కలు ఏంటి? ఆయన చంపేసాం, మేమే సిలువ ఎక్కించాం, సిలువ నుంచి మేమే దించాం, సమాధిలో మేమే పెట్టాం. అక్కడి వరకు నీ నాలెడ్జ్ ఉంది. కానీ ఆ యేసు ప్రభు తిరిగి లేచి 40 రోజులు అందరికీ కనబడ్డాడు. చూసిన వాళ్ళు తర్వాత ఏమైపోయారు? హతసాక్షులు అయిపోయారు. హతసాక్షులు అయిపోతున్న వారు చూసి ఈరోజు మనం నవ్వుకుంటున్నాము. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు అందరూ కూడా తిరిగి లేచిన యేసుని చూస్తారు, తిరిగి లేచిన ప్రవీణ్ అన్నని చూస్తారు, తిరిగి లేచిన పౌలును చూస్తారు, తిరిగి లేచిన పేతురుని చూస్తారు, తిరిగి లేచినటువంటి యోహానును చూస్తారు, తిరిగి లేచిన గ్రహాం స్టెయిన్స్ని, తిరిగి లేచినటువంటి విలియం కేరీని, తిరిగి లేచినటువంటి ప్రతి విశ్వాసుని కూడా ఆ రోజు రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో మేము ఈ పునరుద్ధానంలో పాలివారము కాలేదు. ఏమన్నా నమ్మారా? కొన్ని సంవత్సరాల క్రితం థామస్ ఆల్వా ఎడిసన్ కరెంటు కనిపెట్టినప్పుడు బల్బుని కనిపెట్టినప్పుడు ఆ తరం నమ్మిందా? భవిష్యత్తులో కూడా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు వస్తాయి, ఏ తరం కూడా నమ్మదు. కానీ నమ్మిన వాళ్ళు ఎవరు తెలుసు? సైంటిస్టులు నమ్ముతారు. ముందు ఆలోచన నమ్ముతారు, వాళ్ళు నమ్మి పరిశోధన వాళ్ళు. ఈరోజు క్రైస్తవుడు కూడా బయటికి కనబడటానికి ప్రతి ఒక్కడికి ఒక కామెడీ ఉండొచ్చేమో, నవ్వుగా ఆట ఉండొచ్చేమో, కానీ ఒక రోజు ఉంది. ఆ రోజు తిరిగి లేచిన యేసును చూసే అనుభవంలో మనమందరం ఆశ్చర్యంలో ఉంటే, వారందరూ ఆవేదనలో ఆందోళనలో వాళ్ళు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే తిరిగి లేస్తాం. మనం తిరిగి లేచేటువంటి ఒక రోజు ఉంది. ఆ తిరిగి లేచేటువంటి రోజు కోసం మనం ఎలా ఉండాలి తెలుసా? యెహోవా భక్తుడుగా మనము ఉండాలి. మనం ఎలా ఉండాలి? యెహోవా భక్తుడుగా ఉండాలంట. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎలాంటిదంట? ఎందుకు విలువైనదో తెలుసా? ఎందుకు విలువైనది? తిరిగి లేచినటువంటి అనుభవంలో వాళ్ళు ఉంటారు. ఒక మనిషి ప్రాణం పోతుందంటే కాపాడేమనుకోండి, ఏమంటారు? ఎంత విలువైన పని నువ్వు, యేసు ప్రభు లోకంలోనికి వచ్చి విలువైన పని చేశాడు. ఆ విలువైన పని ఏంటో తెలుసా? తిరిగి మరలా పునరుద్ధానంలో నూతన జీవితం ఇచ్చాడు. అది అందరికీ రాదు, అది బాధ. అది అందుకే విలువైంది అందరి దగ్గర ఉంటుందా? వజ్రం ఎంతమంది దగ్గర ఉంది ఇక్కడ? అది విలువైంది. అది ఎవరి దగ్గర ఉంటుంది? కొందరి దగ్గరే ఉంటుంది. పునరుద్ధానం చాలా విలువైనది. నువ్వు నేనేమనుకుంటాం? అందరూ మారిపోవాలి, అందరూ వచ్చేయాలి, అందరూ వెళ్ళిపోవాలి. జరగదు అది. యూదా పత్రికలోనికి కొంతమందినైనా ఏమంటాడు? కొంతమందినే ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరాడు, అందులో కనుగొనేవారు కొందరే. మనకేంటంటే ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత 40 లక్షలు 50 లక్షల మంది మీటింగ్లో చూసిన తర్వాత మన సేవా పరిచయం అదే అనుకుంటాం. ఏమనుకుంటాం? నా మీటింగ్లో ఇన్ని వేల మంది ఉండాలి, నా చర్చిలో ఇన్ని వేల మంది ఉండాలి, నేను ఎంతమందిని మార్చేయాలి, ఎంతమందిని నేను బాగు చేసేయాలి. అది ఎవడి వల్ల కాదు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? మనం భక్తులుగా ఉండాలి,
భక్తులుగా ఉంటున్న మనం చేయగలిగేటువంటి పరిచర్య ఎంత చేయగలమో అంతే. ఇది ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చాడు. ఇప్పుడు అసలైన విషయాన్ని మనం మాట్లాడుకొని మనం ముగించుకుందాం. అసలైన విషయం ఏంటంటే, నాకు ఒక ప్రశ్న వచ్చింది. ప్రవీణ్ అన్న చాలా కష్టపడి బోల్డంత జ్ఞానాన్ని సంపాదించి ప్రజలకు అందుబాటులోనికి వెళ్దాం, ప్రజలకు నేను చెప్దాం అనుకున్నాడు. అందుకే ఈ నెలంతా ఈస్ట్ వెస్ట్లో విపరీతమైన డేట్స్ ఉన్నాయంటాను. ప్రజలకు వెళ్ళి నేను చెప్దాం అనుకున్న టైంలో దేవుడు ఆయన్ని పిలిచేశాడు. వచ్చేవయ్యా అన్నాడు. ఎవరు దురదృష్టవంతులు? మన దురదృష్టవంతులు. ఎందుకంటే ఆయన సంపాదించిన జ్ఞానం ఈరోజు మన దగ్గరికి రాలేదు. అయితే గొప్ప సంగతి ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మనసును పెట్టుకోండి ఈ సంగతి. ఇప్పుడు ఆలోచించండి. దేవుడు ఒక ఆయనకి పనిస్తాడు, కానీ ఆయన చేత ముగించట్లేదు. దేవుడు ఒక ఆయనకి పనిస్తాడు, కానీ అది ఆయన చేత ముగించట్లేదు, వేరే వాళ్ళ చేత ముగిస్తున్నాడు. మోషేని పిలిచాడు. మోషేని పిలిచి ఏమన్నాడు? కనాను దేశంలోనికి వీళ్ళందరినీ తీసుకెళ్ళింది ఎవరు? అంతనే కాదు. దావీదుకు ఆశ కలిగింది, ఓకే అన్నాడు దేవుడు, అందుకే బ్లూ ప్రింట్ ఇచ్చాడు. కానీ కట్టింది ఎవరు? ఏలియా గొప్ప సేవకుడే, కానీ ఏలియా కంటే గొప్ప సేవ చేసింది ఎవరు? కూడబెట్టుకొని ఉన్న వ్యక్తి ఎవరు? పేతురు. సంఘ నిర్మాణంలో మొదటి పాత్ర ఎవరిది? మొదటి వ్యక్తి ఏమో పేతురు. నా సంఘాన్ని నేను కడతాను, తాళం నీకు ఇస్తాను. కానీ విస్తరించేలాగా కష్టపడింది ఎవరు? పౌలు. ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. మోషేని దేవుడు పిలిచాడు, యెహోషువతో ముగించాడు. దావీదుని దేవుడు పిలిచాడు, సొలొమోనుతో ముగించాడు. ఏలియాని దేవుడు పిలిచాడు, ఎలీషాతో ముగించాడు. తర్వాత పేతురుని దేవుడు పిలిచాడు, పౌలుతో ముగించాడు. ఇప్పుడు ఈ పౌలు ఒక ఫైనల్ పాయింట్ చెప్పాడు తిమోతికి. తిమోతి చూడండి అన్నమాట. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత, ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలంగా ఉండు. తిమోతికి ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక మాట చెప్పాలంటే ఈ 2వ పత్రిక ఎలాంటిది తెలుసా? నా పని అయిపోయిందిరా, నాకు నీతి కిరీటం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, నా ఫైనల్ మూమెంట్లో రాసినటువంటి పత్రిక. బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నాడు తెలుసా? తిమోతికి అప్పగిస్తూ, నా కుమారుడా బలవంతుడవు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా తిమోతితో? తిమోతి, నేను నీకు అప్పచెప్పాను, ముగిచ్చే అనలేదు. మళ్ళీ తిమోతికి లింకెట్ వదిలేడు. తిమోతి, సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించేవయ్యా. ఫినిషింగ్ ఈజ్ రేస్ అంటే దేవుని పనిని ముగించటం అనేది ఏ ఒక్క వ్యక్తితో జరగదు. నేను విషయం చెప్పాను. తిమోతి ఇప్పుడు ఏం చేయాలి? మనుషులను వెతకాలి. సామర్థ్యం కలిగిన మనుషులు ఎక్కడున్నారు? నమ్మకమైన మనుషులు ఎక్కడున్నారు? దొరికిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలంట? పనిని వారికి ఏం చేయాలి? అప్పగించాలి. దేవుడు పని విధానం ఇలా ఉంటుంది. మనం ఏమనుకుంటాం? ఆయనే మొత్తం మార్చేయాలి, చూసేయాలనుకుంటాం. కానీ దేవుడు పని విధానం చాలా వేరుగా ఉంటుంది. అందుకే తిమోతితో అన్నాడు, తిమోతి నువ్వేం చేస్తావో తెలుసా? ఇదిగో నమ్మకమైన మనుషులకు నీవు అప్పగించు. ఒక ప్రశ్న, ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారు? క్రైస్తవులు దాదాపు అందరూ బాధపడుతున్నారు. కానీ బాధ కాదు దేవునికి కావాల్సింది. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? ఆయన మాదిరిగా నిలబడే వ్యక్తులు దేవునికి కావాలి. ఆయన మాదిరిగా పనిచేసే వ్యక్తులు దేవునికి, ఆయన మాదిరిగా పోరాడే వ్యక్తులు దేవునికి కావాలి. ఆయన మాదిరిగా మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులు దేవునికి కావాలి. సహజంగా ఏదో ఒక పాస్టర్ గారు చనిపోతే సినారియో వేరేలా ఉండను, కానీ ఈయన చనిపోవటం, ఈయన వెనుకున్న సాక్ష్యం, ఈయన పడిన ప్రయాస, ఈయనకున్న జ్ఞానం ఈరోజు సెక్యులర్ ప్రపంచంలో, లౌకిక ప్రపంచంలో అనేక మందికి క్రైస్తవ్యంపై ఒక విభిన్నమైన అభిప్రాయం కలిగింది. నిజమేనా? ఇలా కూడా ఉంటుందా క్రిస్టియానిటీ?
ఎప్పుడు ప్రార్థన ప్రార్థన, సువార్త సువార్త, ఇప్పుడు ఇదే కదా క్రిస్టియానిటీ అని అనుకున్నారు. కానీ కాదు, సంథింగ్ ఏదో క్రిస్టియానిటీలో ఉంది, బైబిల్లో ఏదో ఉంది డిఫరెంట్గా అని ఆలోచించే పరిస్థితి ఈ వ్యక్తి వలన కలిగింది. అయితే ఈ కలిగినటువంటి వ్యక్తి ద్వారా ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దాన్ని కొనసాగించాలి. మోసే తర్వాత యెహోషువ ముగించాడు, దావీదు తర్వాత సొలొమోను ముగించాడు, ఏలియా తర్వాత ఎలీసా ముగించాడు, పేతురు తర్వాత పౌలు ముగించాడు, పౌలు తర్వాత తిమోతి ముగించాడు, తిమోతి వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాడు. ఈరోజు నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఇదిగో ఆ సబ్జెక్టు, లేకపోతే ఆ పరిచర్య, ఆ పట్టు, ఆ పని విధానం మనం తీసుకొని ఇప్పుడు మేము పని చేస్తాం. ఇప్పుడు మేము పని చేసి ఇప్పుడు మేము దేనికి సిద్ధపడాలి తెలుసా? మరణానికి మనము సిద్ధపడాలి. మరణానికి మనం సిద్ధపడి ఇదిగో మనం ఏమవ్వాలి తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే ప్రసంగి 7:8 రాయబడిన మాట, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఆయన ప్రారంభించాడు, ఇప్పుడు మేలుకరమైన ముగింపు ఎవరి చేతిలో ఉంది తెలుసా? మన చేతిలో. ఈరోజు దేవుడు అడుగుతాడు, ఆయన ఎంతో ప్రయాసపడి జ్ఞానాన్ని సంపాదించాడు, ఇప్పుడు అంతే ప్రయాసపడి జ్ఞానాన్ని సంపాదించి ఆ భావజాలంతో పనిచేసి, దేవా నీ పనిని మేము కొనసాగించాము అనేటువంటి మాట చెప్పగలిగేటువంటి స్థితిలోనికి ఎవరు తెలుసా? ఒక మాట చెప్పి నేను ముగింపులో తీసుకెళ్తాను. ఆ మాట ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియానిటీ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ, మాటల క్రిస్టియానిటీ కాదు, చేతల క్రిస్టియానిటీ ఉండాలి. అర్థమవుతుందా? మాటల క్రిస్టియానిటీ కాదు, చేతల క్రిస్టియానిటీ. పనుల ద్వారా క్రైస్తవ్యాన్ని ఈరోజు మనం చూపించాం. నేను కొన్ని నెలల క్రితం ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను. ఆ స్టేట్మెంటు ఇప్పుడు బాగా నాకు పదే పదే జ్ఞాపకం వస్తుంది. ప్రసంగాలు వృద్ధ వయసులో అయినా చేయవచ్చు, కూర్చొని కూడా చెప్పవచ్చు, నేను వయసు దాటిపోను. కానీ పరిచర్య మాత్రం ఎప్పుడు చేయాలి తెలుసా? ఇప్పుడే చేయాలి. మనం క్రీస్తు ప్రేమను, పునరుద్ధానాన్ని మనం ఇతరులకు చూపించాలి అనంటే ఎప్పుడు చేయగలం? వయసు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, మన చేతిలో తలాంతులు ఉన్నప్పుడే, ధనం ఉన్నప్పుడే చేయగలం. ఇప్పుడు చేయలేదంటే తర్వాత మనం చేయడానికి ఏమి కూడా. మరో మాట గుర్తుపెట్టుకోండి, దేవుడి దృష్టిలో మన మరణం ఎలా ఉండాలి తెలుసా? విలువైనదిగా ఉండాలి. పరలోకంలోనికి అయ్యబాబు వచ్చేసాడు అనకూడదు మన గురించి. అర్థమైందా? ఎలాగోలో వచ్చేసారా బాబు అని అనకూడదు, విలువైన వ్యక్తి వచ్చాడరా అనాలి. మనల్ని ఏమనాలి? విలువైన వ్యక్తి. ప్రయాణ దేవుడు ఎలా స్వీకరించుంటాడు? విలువైన వ్యక్తిగా స్వీకరించు. ఈరోజు నిన్ను నన్ను అలా స్వీకరిస్తాడు. పరలోకానికి వెళ్తే మన బాధ ఎలాగైనా పరలోకానికి వెళ్ళిపోవాలని, ఎలాగైనా మన పరలోకానికి వెళ్ళలేము, ఆ స్కోప్ లేదు. ఎలా వెళ్ళాలి? విలువైన వ్యక్తులు వెళ్ళాలి. కాబట్టి చిన్న మాట దేవుని ప్రేమను బట్టి చెప్తాను, దేవుడు మీకు ఏ పని ఇచ్చినా అది ఎలా చేయాలి తెలుసా? ఎదుటివాడి మనసు కరిగేలా మనం చేయాలి. మరలా చెప్పు, ఎదుటివాడిని మనసు కరిగేలా మనం పని చేయాలి. అదొక భార్యగా ఉన్నావా, భర్తగా ఉన్నావా, గృహిణిగా ఉన్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, పరిచయం చేస్తున్నావా, ఏం చేస్తున్నావా, ఎదుటివాని మనసు కరిగేలాగా మనం చేస్తే, ఎదుటివాని మనసులో మనం దేవుని గురించిన ఒక తలంపును పెట్టగలిగేలాంటి పని, మాటలు కాదు పని, ఒక తలంపు మనం పెట్టగలి. అలా ఒక తలంపు పెట్టడానికి ప్రవీణ్ అన్న జీవితాన్ని కోల్పోయాడు, జీవితాన్ని పనంగా పెట్టాడు. ఏం పెట్టాడు తెలుసా? జీవితాన్ని పనంగా పెట్టాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు, మన జీవితం దేవునికి కావాలి. అటు స్థితిలోనికి మనం అందరం వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభా, నాతో మాతో మాట్లాడిన కొద్ది మాటలు బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో ప్రభా విశిష్టమైన విలువైన వ్యక్తిని మేము కోల్పోయాం, కానీ ప్రభా ఆ విలువైన వ్యక్తి ప్రభా నీ దగ్గర ఉండాలని మీరు పిలుచుకున్నారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని మాటల చేత మరణాన్ని గురించి మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నాం. ఇక జీవిత మిగిలిన కాలము తండ్రి మేము మా విలువైన మరణం కొరకు బ్రతుకున్నట్లుగా అయినా ఆ పునరుద్ధానంలో మేము కూడా తిరిగి లేచిన యేసుతో, తిరిగి లేచిన సేవకులతో, విశ్వాసులతో తండ్రి మేము ఉండులాగున మా పైన మీకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. చెప్పిన మాటలు బట్టి నీ బిడ్డలుగా మేమందరం బలపడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.